వేలంగిని టెంపుల్లో తల నీళ్ళలు అంటారు కదా, అదే మనం తల నీళ్ళలు ఇస్తారు కదా, ఇగోండి ఇక్కడ అది ఎంట్రన్స్. ఒక్క గుండు చేయించుకోవడానికైనా, 3 కత్తెరలు ఇవ్వడానికైనా, గడ్డం గీయించుకోవడానికైనా, దేనికైనా సరే 50 రూపాయల టికెట్. చూసారా, ఎవరో చిన్న బేబీ ఫుడ్ గైడ్ కట్ చేసేస్తున్నాడు, గోల గోల ఎట్టేస్తున్నాడు. ఇవ్వండి, ఇక్కడ అంతా మంగళవాళ్ళ ప్లేస్ ఇలా ఉంటారు. ఇక్కడ మేమైతే కట్ తీయించుకోవడానికి ఆ మేరీమాతకి తలనీళ్ళలు ఇవ్వడానికి వెళ్తున్నాము. ఇవ్వండి, వీళ్ళందరూ దానికే వచ్చారు. మా అమ్మ, మా అక్క, మా అమ్మమ్మ వాళ్ళందరూ. ఇవ్వండి, ఇలా చేస్తారు. బోడిగుండు చేశాను మా వాళ్ళకి. బోడిగుండు చేశాను మా వదిన కూడా. సమ్మగా ఉన్నట్టుంది, కళ్ళు మూసేస్తుంది. బస్ అన్న షేవింగ్ చేయించుకుంటున్నాను. మా అక్కకు ఒక డ్యూటీ దొరికిందండి వేలంగానిలో. అగోండి, ఒక డ్యూటీ దొరికి ఏ బతుకులేదు, మంగళ బతుకు బతుకుతుందండి పాప మా అక్క. బతులకి గుడ్డు చేసి అడిగి బోల్గుండు చేసాను దీనికి కూడా. మా బేబీ ఫేస్ కట్ చూడండి, జుట్టు కట్ చేసేస్తున్నారని. అన్నం పెట్టుకో, అమ్మకి ప్రార్థన చేసుకో. అంతా ఊడిపోతుంది. జ్యోతి కట్ చేసింది వద్దొద్దు, మనదైనా జుట్టు లేదు. పెడితే వెళ్ళం జుత్తు జుత్తు ఖర్చుతో జుత్తు వీడియో తీయాలి. ఇక మంగళావిడ కూడా మాతో వచ్చేస్తుందండి. మొత్తానికి మా పని అయిపోయింది. ఇప్పుడు మేము నెక్స్ట్ బీచ్కి వెళ్ళిపోతున్నాం. చాలా నీరసంగా ఉన్నాయి ఇక్కడ. ఉప్పు వాటర్ కూడా మొక్కలు నీరసం పోయి. మొత్తానికి అయితే మా పని అయిపోయింది. ఇప్పుడు బీచ్కి వెళ్తాం. మొత్తానికి మేము బీచ్ దగ్గరికి వస్తే మాకు ఆహ్వానం అయితే మాత్రం పీత ఇచ్చిందండి. పీతలే కాదండి, ఇక్కడ నాకు పుచ్చుకమని జెల్లీ ఫిష్ కూడా ఒక ముద్దు పెట్టింది. ఎందుకంటే నేను దీంట్లో దిగిన వెంటనే జెల్లీ ఫిష్ వచ్చి నా చేతి కరగడం, చేయనండి బొబ్బరు లేకపోవడం కూడా జరిగింది. నేనైతే సైడ్ అయిపోయాను. మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాను, మా పిల్లలకైతే ముందే చెప్తాను, వెళ్ళొద్దురా అని. మన మాట ఆలకించట్లేదు. వాళ్ళు కొట్టిస్తే మాత్రం బయటికి రారు. మీరు మాత్రం జాగ్రత్త.